నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు మే 29కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో ఏది పడితే అది మాట్లాడితే ఎలా, ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత అజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు, జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్. ఇటీవల చూసాం మనము ఎమ్మెల్సీ కవిత విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు. ఆమె కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పి జోస్యం చెప్పిన తీరు మనం చూసాము. ఆ విషయమై పరోక్షంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు క్లాస్ తీసుకున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వార్త. దానికి సంబంధించి ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత ఎజెండాను పార్టీ ఎజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడలే తప్ప సొంత ఎజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై ఇద్దరు ముగ్గురు నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక్కడ చూడొచ్చు, బీజేపీలో ఉన్న నాయకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నట్లుగా ఇక్కడ చూడొచ్చు, మనం స్పష్టంగా ఏర్పడతా ఉంది ఒక ఆర్టికల్ కూడా. బీజేపీ నాయకులు ఒకరు ఇంకొకరు వేరే విధంగా మాట్లాడుతున్నట్లుగా కూడా ఇక్కడ చూడండి ఒకసారి. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతుందంటూ కొందరు నేతలు మాట్లాడారు. ఆ వచ్చే నెల 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరుతుందంటూ కొందరు నేతలు మాట్లాడారని, దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు వెళ్ళినట్లు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లోనే మాట్లాడితే బాగుంటుందని వారు వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే, ఎంతటి నాయకులైనా సరే పార్టీ లైన్కు అనుగుణంగానే వ్యాఖ్యానించాలని, ఏవైనా ముందస్తుగా చర్చించే విషయాలుంటే పార్టీలో చర్చించిన తర్వాతనే బయట బహిర్గతం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సున్నితంగానే హెచ్చరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మిగతా వార్త చూడండి. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. ఇక్కడ చూడొచ్చు మనము, గత కొన్ని రోజులుగా కవిత టాపిక్ ఏదైతే చర్చనీయాంశంగా మారిందో అప్పటి నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు కవితపై ప్రచురితం కావడం జరుగుతుంది. నిన్నటికి నిన్న కూడా చూసాము, కవిత విషయంలో ప్రచురితమైన అంటే కాంగ్రెస్తో రాయబారం జరుపుతుందన్న విషయాన్ని పెద్ద ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కావడం జరిగింది. దాన్ని ఎమ్మెల్సీ కవిత గారు తీవ్రంగా ఖండించారు, ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగిన వార్తని కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అనే ఈ ఆర్టికల్ను కూడా ఇంతకుముందే ట్విట్టర్ వేదికగా కవిత గారు ఖండించారు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది నిన్నటిది. ఇది కాంగ్రెస్తో రాయబారం అని చెప్పి కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా, శాడిజమా అని చెప్పి చూడొచ్చు. కనీసం సంప్రదించకుండా ఇంత పెద్ద స్థాయిలో వార్త నాపై ప్రచురించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా కవిత గారు ప్రశ్నించారు. అసలు ఇది జర్నలిజమా, శాడిజమా అని చెప్పి కూడా ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఈలటి వార్త చూడొచ్చు. ఈలటి వార్తపై కూడా ఇంతకుముందే ఒక గంట ముందే 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇది కూడా ఫేక్ అని చెప్పేసి ఆమె ట్విట్టర్ వేదికగా ఖండించారు. బ్యాక్ టు పేపర్ వస్తే, ఒకసారి చూద్దాం వార్తలో ఏముందో ఒకసారి చూద్దాం. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసురుసు. చూసాము మనం ట్విట్టర్ వేదికగా. ఇది జర్నలిజం కాదు శాడిజం అని చెప్పి కూడా ఆమె మండిపడ్డ తీరు. అసలు ఏం జరుగుతుంది మరి ఈ కవిత ఎపిసోడ్లో? ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది? మరి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా?
కేసీఆర్ గారు ఏ విధంగా దీన్ని ఎదుర్కొననున్నారు, ఏ విధంగా దీన్ని పరిష్కరించనున్నారు? కొంతమందిని దూతలను పంపి చర్చలు జరిపినట్లు కూడా తెలిసింది. కేసీఆర్ గారు స్వయంగా ఫోన్లో కూడా మాట్లాడినట్లు కూడా తెలిసింది. అయినప్పటికీ ఆ చర్చలు విఫలమైనట్లు కూడా సమాచారం అందింది. మరి ఏం జరగబోతుంది? కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సింగరేణికి సంబంధించి ఒక విభాగంలో జాగృతి ఏర్పాటు చేసుకున్నారు కవిత గారు. మరి అసలు ఏబిఎన్ వరుస కథనాలు మరి ఏం జరగబోతుంది? ఎందులో సత్యం ఉంది? ఒకవేళ ఇవే ఫేక్ అయినట్లయితే, ఇది ఫేక్ అయినట్లుగా కవిత గారు చెప్తున్న పరిస్థితి అయితే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, మీడియా సమావేశంలో బహిర్గతం చేయొచ్చు కదా. అసలు ఏంది అన్న విషయాలు చూడాలి. మరి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ ట్విట్టర్లో చేసిన ట్వీట్కు కామెంట్ల రూపంలో కొంతమంది తెలిపిన విషయాలు ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టి దీన్ని బహిర్గతం చేయండి, ఇది ఫేక్ అని చెప్పేసి చెప్పండి, అసలు మీ అభిప్రాయం ఏముంది, కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు ఈ సమస్య అన్న సందేహాలను నివృత్తి చేసే విధంగా ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని చెప్పేసి. ఒక్కసారి ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి, జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు, సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తానని, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసిందని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం చేరవేసినట్లు కూడా. మిగతాది 13 పేజీలో ఒకసారి చూద్దాం. దీనికి కంటిన్యూషన్గా 13వ పేజీలో చూడండి ఒకసారి. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కాంగ్రెస్తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతోంది. జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారని చెప్పి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలు ఇవి. వరుస కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి. ఇదే విషయమై ఆంధ్రజ్యోతి కూడా మరి సంప్రదించినట్లుగా కూడా ఇలా పేర్కొన్నారు. మరి అది ఏం జరిగిందో, మరి కవిత గారు మరి వివరణ ఇచ్చేది ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారా, పార్టీలో చేరబోతున్నారా, మరి కార్యాచరణ ఏముండనుంది అని చెప్పి కూడా చూడాలి. మరి ఏం జరుగుతుందో కవితకు సంబంధించిన ఎపిసోడ్లో. మిగతా ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. పౌరులకు ఆయుధాలు, అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం. బంగ్లాదేశీయులు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సుల మంజూరు, జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు కేటాయింపు. ఇక్కడ చూడొచ్చు, అస్సాం ప్రభుత్వం హిమంత బిశ్వ శర్మ సీఎంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో బంగ్లాదేశీయుల నుంచి సామాన్య పౌరులు, అక్కడి పౌరులను కాపాడుకునేందుకు కానీ సామాన్య పౌరులకు కూడా ఆయుధ లైసెన్స్ని ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అక్కడి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించవచ్చన్న భావనకు ప్రభుత్వం రావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, మరి ఏమైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయా, మిస్యూజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇదే తొలిసారిగా పౌరులకు కూడా
లైసెన్స్డ్ ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం, మరి ఏం జరుగుతుందో అక్కడ కూడా చూడాలి. మిగతా ప్రధాన వార్తలు ఇక్కడ మిగతా వార్తలు కూడా. అన్నదాతకు మద్దతు, వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు, ధాన్యానికి 69 రూపాయలు, పెసర్లకు 86 రూపాయలు, పత్తికి 589 రూపాయలు, ఆవాయిలకు 820 రూపాయలు పెంపు, ఖరీఫ్ సీజన్ నుంచి అమలు, స్వల్పకాలిక రుణాలు కొనసాగింపు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఖర్చుకు మద్దతుకు పొంతన లేదు రైతు సంఘాలు. 2025-26కు సంబంధించి ధాన్యానికి పంటకు గిట్టుబాటు ధర కల్పించే నిర్ణయం నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రకటించింది. దాదాపు వరితో సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఇక్కడ చూడొచ్చు, ధాన్యానికి 69 రూపాయలు పెంచడము, పెసర్లకు 86, పత్తికి 589 రూపాయలు పెంచడం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను ఎంఎస్పి పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సహా మొత్తం 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. వరికి 3%, పప్పు ధాన్యాలు 5.96%, నూనె గింజలకు 9% చొప్పున ఎంఎస్పి పెరగనుంది. పెంచిన ధరలు 2025-26 ఖరీఫ్ కాలం నుంచి అమల్లోకి వస్తాయి. ఒకసారి రెండో పేజీలో చూద్దాం. ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎంఎస్పీ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఖరీఫ్ పంటల సాగు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో మద్దతు ధరలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2 కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపుతో పాటు స్వల్పకాలిక వడ్డీ రుణ పథకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సాధారణ ఏ గ్రేడు వరి ధాన్యానికి క్వింటాకు 69 రూపాయలు చొప్పున పెంచినట్లు తెలిపారు. ఇక క్వింటా ఆవాలకు 820 రూపాయలు, రాగులకు 596, నువ్వులకు 579 పెంచినట్లు చెప్పారు. కౌలు, ఎరువులు, విత్తనాలు, పంట కోత, రవాణా, వృధా ఇంధనం, కూలీ ఖర్చులన్నీ లెక్కగట్టి కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సగటు ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి రైతులకు లాభదాయకంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించామన్నారు. కనీస మద్దతు ధర ఎంఎస్పి రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఖర్చులు, ఆదాయాలను బేరీజు వేసి ఎంత ధర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన తర్వాతనే ఈ రేట్లన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా కేంద్ర మంత్రులు తెలిపిన పరిస్థితి. ఒకసారి చూద్దాము. కనీస మద్దతు ధరలు క్వింటాకు వరికి కామన్ 2024-25లో 2300 ఉంటే 2369 రూపాయలు పెంచారు. ఇక్కడ వరి గ్రేడే పత్తి మీడియంకు 7121 ఉంటే 7110, 589 పెంపు. పత్తి లాంగ్ స్టేబుల్కు 7521 ఉంటే 8110. జొన్నకు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒకసారి జూమ్ చేయి. ఇవన్నీ కూడా ధరలు. ఈ 2024 ధరలు ఈ వరుసలో, 2025-26 ధరలు ఈ వరుసలో, ఈ రెండింటిని కలిపి పెంపు ఎంత పెరిగిందన్న విషయాలు ఇవి. మరి ఇవి రైతులకు మేలు చేకూర్చనున్నాయా? అసలు ఎంత ధర పెట్టినా కూడా రైతులకు అప్పులు తీర్చే పరిస్థితిలో లేదు. మరీ ముఖ్యంగా కౌలు రైతులు దయానీయ పరిస్థితులు ఇంకా ఎదుర్కొంటా ఉన్నారు. పంట నష్టాలు జరిగిన మిగతా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు కూడా అవన్నీ కూడా భూములున్న రైతులకు మాత్రమే పోతున్నాయి. కౌలు రైతులకు కనీసం ఏ పథకం కూడా అందడం లేదని చెప్పి కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికీ. మరి కౌలు రైతుల కోసం ఏం చేయబోతున్నారు ప్రభుత్వాలు? ఇప్పటి వరకు ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కౌలు రైతుల సంక్షేమం కోసం పంట నష్టం జరిగినప్పుడు, పంట నష్టాలు సేకరణ చేసినప్పుడు కూడా ఎవరి పేరిట అయితే భూములు ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వెళ్ళిపోతాయి. కౌలు రైతుల పరిస్థితి ఏంటి? మరి మన రాష్ట్రంలో కూడా చూసాము. ఇప్పుడే గత 2 నెలల క్రితం జరిగిన అనావృష్టి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పంట నష్టం చాలా జరిగింది. దానికి సంబంధించి దాదాపు 50 కోట్ల పైననే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని విడుదల చేసింది. మరి ఈ పంట నష్ట పరిహారం ఎవరెవరికి పోతుంది? కౌలు రైతులకు అందుతుందా? కాబట్టి కౌలు రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేక దృష్టి సారించాలి. వారి సంక్షేమానికి కూడా పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వారికి కూడా రుణాలు కల్పించాలి.
మిగతా రైతులతో సమానంగా సమానంగా వారికి కూడా హక్కులు కల్పించాలని చెప్పి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు కూడా. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్, కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. తెలంగాణ నుంచి జస్టిస్ వినోద్ కుమార్ గారు మద్రాసుకు బదిలీ అయ్యారు. త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త సీజేగా నియామకం కావడం జరిగింది. ఈ మేరకు కొలీజియము, సుప్రీంకోర్టు కొలీజియము సిఫారసు అయితే చేయడం జరిగింది కేంద్రానికి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ఏకే సింగ్ గారు కొత్త సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టున్నారు, నియామకం కావడం జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు, విద్యార్థులు నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది సీఎం రేవంత్. అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా 10 ఏళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది. మేము ఉద్యోగాల భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తామని వెల్లడి. గురుకుల విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవానికి హాజరు. గురుకుల సంక్షేమ కళాశాలలు పాఠశాలల్లో ఇటీవల విడుదలైన ఫలితాలలో ఎవరైతే ప్రతిభ చూపారో ఆ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను ఆ సంబంధిత కళాశాలలకు పాఠశాలలకు ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నది. నోటికాడికి వచ్చిన ముద్దను కింద పడేస్తే ఆ బాధ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1ను ప్రతిష్టాత్మకంగా మేము చేపడుతుంటే, నియామకం చేపట్టాలని నియామక పత్రాలు ఇచ్చే వరకు వస్తుంటే కొన్ని శక్తులు అడ్డుపడి కోర్టులో కేసులు వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది పక్కన పెడితే ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ల జాడే లేదు. మరి ఎప్పుడు వస్తాయి మరి కొత్త నోటిఫికేషన్లు? ఇగస్తాయి ఆగస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడో ఫిబ్రవరి నుంచి చెప్తా ఉన్నారు. అటు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్లు లేవు, డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా లేదు. నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం ఎందుకు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు లేట్ అవుతుంది? జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎందుకు వేయలేకపోతున్నారు? మళ్ళీ రానున్న రోజుల్లో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. మరి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయి? ఇంకా ఎన్నాళ్ళు నిరుద్యోగులు చదువుకుంటూనే ఉండాలా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలి. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంటే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటే మళ్ళీ కనీసం చదువుకునే టైం కూడా ఇవ్వకుండా పెట్టొద్దు అట్లా. మరి నేను అన్నాను కదా అని చెప్పేసి అంటే కనీసము ఒక నోటిఫికేషను ఇంకో నోటిఫికేషన్కు మధ్య చదువుకునే సమయము ఎంతైతే అవసరమో అంత కేటాయించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే అభ్యర్థులంతా కూడా సంతోషిస్తారు. చాలా వరకు నిరుద్యోగ అభ్యర్థులు కొంత నిరుత్సాహాలు ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా రావడం లేదు. వస్తే అయినా కొంత గట్టిగా ప్రిపేర్ అవుదామన్న నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిపై దృష్టి సారించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంటుంది. 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. మిస్ వరల్డ్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 31న హైదరాబాద్లోని హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మిస్ వరల్డ్ పోటీలు కొలిక్కి చేరుకున్నాయి. మే 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పోటీలు తెలంగాణ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగనుంది. క్రికెట్కు సంబంధించి నేడు ఐపీఎల్ క్వాలిఫైర్ 1 ఐపీఎల్లో టాప్ ఫైట్కు వేలైంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుందని చెప్పి కూడా
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫైయర్ 1 జరగనుంది. ఇందులో గెలుపొందిన జట్టు డైరెక్ట్ నేరుగా ఫైనల్కి వెళ్తుంది. మరి చూడాలి, ఈ 2 గట్టి జట్టులే. మరి ఏం జరగనుందో చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. పంట నష్ట పరిహారం 51 కోట్లు విడుదల, నేరుగా రైతుల అకౌంట్లకు జమ చేయనున్న సర్కార్. 2వ పేజీలో ఇక్కడ చూడొచ్చు. పంట నష్ట పరిహారం కోసము 51.52 కోట్లు విడుదల, నేరుగా రైతుల అకౌంట్లో జమ. గడిచిన 2 నెలల్లో అకాల వర్షాలతో 55,528 ఎకరాల్లో పంట నష్టం. రాష్ట్రంలో గడిచిన 2 నెలలుగా వడగండ్ల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టానికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం 51.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు చెందిన 55,528 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నష్టానికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ఆదేశాలతో వ్యవసాయ శాఖ రైతు వారీగా నష్టం అంచనా వేసి నిధులను రైతులకు అందజేసేందుకు చర్యలు చేపట్టింది. నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 36,424 ఎకరాల్లో వరి, 3,266 ఎకరాల్లో మక్క, 470 ఎకరాల్లో జొన్న, 6,589 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 4,753 ఎకరాల్లో పత్తి, 477 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు కూడా అంచనా వేశారు. దాదాపు 51 పైన కోట్లను విడుదల చేశారు. నష్టపరిహారం కింద నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయనున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రధాన వార్తలు ఇవి. మే 29కి సంబంధించిన ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.